నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. మనకు కనిపించేది ఈ దేహం. దీనిని శుద్ధి చేయాలంటే గంగా స్నానం, పవిత్ర జలాలలో స్నానం, పరిశుభ్రంగా ఉండటం, పూజలు వ్రతాలు చేయటం మొదలైనవి చేస్తాం. కానీ మనసుకి పట్టిన మురికిని వదల్చడానికి విహిత కర్మ ఆచరణ, ఉపాసన, ధ్యానం, యోగం, జ్ఞానం ఇటువంటి సాధనాలు ఎన్నో ఉన్నాయి. వాటి అన్నింటిలోకి జ్ఞానం అనేది ముఖ్యమైనది. ఈ జ్ఞానం మన మనస్సులో ఉన్న అవిద్యను తొలగిస్తుంది. మరి ఈ జ్ఞానం ఎలా వస్తుందంటే కొనుక్కుంటే రాదు, స్వయంగా సంపాదించుకోవాలి. జ్ఞానం కలగడానికి గురువు గారు కాని దైవం కాని తమ వంతు సాయం మనకు అందిస్తారు. కానీ జ్ఞానం మాత్రం ఎవరికి వారు సంపాదించుకోవాలి. వచ్చిన జ్ఞానాన్ని అనుభవంలోకి తీసుకురావాలి. ఇవన్నీ ఎవరికి వారే చేసుకోవాలి. ఈ జ్ఞానం రావటానికి ఇంత సమయం అని లేదు. ఎంతో కాలం పట్టవచ్చు, కొంతకాలంలోనే రావచ్చు. చిత్తం ఎప్పుడు నిర్మలమై జ్ఞానం సంపాదించడానికి అనువుగా ఉంటుందో అప్పుడే జ్ఞానోదయం అవుతుంది. అది వారు చేసే సాధనలను బట్టి, సాధనల తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంతకాలం సాధన చేశాను, ఇంకా నాకు జ్ఞానం రాలేదే అని బాధపడకూడదు. ప్రయత్నం చేయాలి. ఎంతకాలమైనా వేచి ఉండాలి, ఓపికగా ఉండాలి. ఎవరి ప్రయత్నాన్ని బట్టి వారికి ఎప్పుడో ఒకప్పుడు జ్ఞానోదయం అవుతుంది. కాయ పండాలంటే సమయం కావాలి. తల్లి గర్భంలో శిశువు 9 నెలలు ఉంటే గానీ బయటకు రాదు. ఇది అంతే. మొక్క మాను కావడానికి ఎంతో కాలం పడుతుంది. కాబట్టి ఓర్పుతో, నిశ్చలమైన మనస్సుతో నిష్కామకర్మలు చేస్తూ ప్రాణాయామం లాంటి సాధనలను చేసి ఇంద్రియ మనోనిగ్రహాలను పాటిస్తే, హృదయం నిర్మలంగా ఉంచుకుంటే జ్ఞానం తప్పకుండా కలుగుతుంది.